స్పిరిట్ మూవీ నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి భయ్యా స్పిరిట్ మూవీ నుంచి. నిన్న అది ఎస్ఎస్ఎంబి అంటే వారణాసి ఇంకా టైటిల్ ఇచ్చారు కాబట్టి టైటిల్ చెప్దాం. వారణాసి ఈవెంట్ ఉంది కాబట్టి దాని మీద చేస్తే చాలా మంది చూడడానికి చేయలేదు. ఆ అప్డేట్స్ గురించి అయితే చెప్తాను చూడండి. స్పిరిట్ మూవీ షూటింగ్ అయితే ఈ నెల 20 అంటే 27th నుంచి స్టార్ట్ అయ్యిందని అయితే అప్డేట్ అయితే ఇచ్చారు భయ్యా. అంటే చాలా రోజుల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ 27th అయితే అంటే ప్లాన్ చేద్దాం అయితే అనుకున్నారు. ప్లాన్ చేస్తారో లేదో ఇంకా కరెక్ట్‌గా తెలీదు. ఇంకోటి కూడా అంటే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌కి అయితే ఒక ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చాడు భయ్యా గట్టిగా అయితే. ఏందంటే అది ఈ సినిమాలో అయితే ఏమంటే గెడ్డం అయితే అంటే గెడ్డం అంటే హెయిర్ అయితే అంటే 45 రోజులైతే పెంచమని అయితే చెప్పాడు భయ్యా. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్క సినిమాలలో గెడ్డం ఇంకా హెయిర్ అయితే ఎక్కువ పెంచుతున్నారు భయ్యా. ఎందుకంటే కొంచెం గంభీరంగా ఇంకా ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా బీర్డ్ ఇంకా జుట్టు అయితే అంటే హెయిర్ అయితే ఇంకా ఇష్టపడుతున్నారు కాబట్టి అలాగైతే చేయమన్నాడు. ఇంకొకటి అంటే ఆ సినిమా కూడా లింక్ అవడానికి కూడా అవకాశం అయితే ఉంది. అంటే లాస్ట్ లో ఈ వీడియో లాస్ట్ లో అయితే ఒక అప్డేట్ అంటే ఒక ఇంట్రెస్ట్ అంటే ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నారు ఒక అప్డేట్ అయితే ఇస్తాను భయ్య. అంటే లాస్ట్ వరకు అయితే చూడండి కావాలంటే. ఇంకోటి ఏంటంటే భయ్య, అంటే మొన్న సందీప్ రెడ్డి వంగ అంటే అంటే కొంతమంది జిగిరియో ఏదో టీం వచ్చింది భయ్య దాని దగ్గరికి. అది వచ్చినప్పుడు ఒక విషయం అయితే అడిగారు. ఏమడిగారంటే అంటే ప్రభాస్ నాన్న క్యారెక్టర్ చిరంజీవి గారు చేస్తున్నారు కదా అని అయితే అడగడం అయితే జరిగింది. అప్పుడు సందీప్ రెడ్డి వంగ ఏం చెప్పాడంటే నేను అంటే అంటే నేను ఒకవేళ చిరంజీవితో తీయాలి అనుకుంటే సోలోగా తీస్తాను కానీ నేనెందుకు ప్రభాస్ నాన్న క్యారెక్టర్ గా చిరంజీవిని ఇస్తాను. నాకు చిరంజీవి అంటే ఎంత ఇష్టం అంటే నేను నా స్టూడియోలో చిరంజీవిది ఒక మంచి లుక్ అయితే నేను అక్కడ పెట్టాను. అంత ఇష్టం నాకు చిరంజీవి. నేను ఒక చిరంజీవి ఫ్యాన్ ని. నేను చిరంజీవి ఫ్యాన్ అయ్యి ఉండి నాన్ క్యారెక్టర్ గా నేను ఎందుకు ఇస్తాను అనేది చెప్పాడు భయ్య. ఇంకా ఆ టీం ఇంకా స్పిరిట్ గురించి ఎక్కువ ప్రశ్నలు అడగడంతో సందీప్ రెడ్డి వంగ అయితే డైరెక్ట్ గా మింగేయమని అనేది చెప్పాడు భయ్య. మింగేయమంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ గా మింగేయండి అనేది చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ ఇది స్పిరిట్ మూవీ మీద అయితే చాలా అంటే చాలా ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ స్పిరిట్ మూవీని వేరే రేంజ్ లెవెల్లో అంటే వేరే రేంజ్ కి అయితే తీసుకెళ్లాలని అయితే అనుకుంటున్నారు. ఇంకో అప్డేట్ ఏంటంటే భయ్య సందీప్ రెడ్డి వంగ మొన్న అంటే గ్లిప్స్ చేశాడు కదా. ఆ గ్లిప్స్ లో అయితే అంటే ఏం చెప్పారు అంటే గ్లిప్స్ లో ఏం చూపించారంటే అంటే నేను ఇంతకు ముందు అయితే చేశాను చెప్తున్నాను అది కూడా. ఆ క్లిప్స్ లో డైరెక్ట్ గా టైటిల్ వేయడానికి కారణం ఏంటంటే వీళ్ళైతే మొత్తంగా డబ్బింగ్ ఇంకా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం రెడీ చేసుకొని ఇప్పుడైతే షూటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. దాని వల్లే షూటింగ్ అయితే అంటే షూటింగ్ అదంతా అయిపోయింది కాబట్టి షూటింగ్ తొందరగా అయితే అయిపోయిందంటే సినిమా కూడా మనకు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువగా వారణాసి కంటే ఎక్కువ ముందే అంటే రావడానికి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే వాళ్ళు అంటే మన రాత్రి ఈవెంట్ లో చెప్పారు. ఒక్క గ్లింప్స్ రెడీ చేయడానికి 1 ఇయర్ పట్టిందంట. మరి మొత్తం ఈ సినిమా రెడీ చేయడానికి ఎంత టైం పట్టిద్దో కాబట్టి స్పిరిట్ మూవీ దానికంటే ముందే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ అంటే చాలా కాలంగా బీర్డ్ ఇంకా హెయిర్ అయితే ఎక్కువ అయితే పెంచట్లేదు. కాబట్టి అంటే అలాంటి లుక్ లో ప్రభాస్ ఫ్యాన్స్ చూడటం వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఇంకా అభిమానంగా అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంతో అంటే లక్ అని చెప్పొచ్చు. ఇంకైతే అది లాస్ట్ లో ఒక అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా. అప్డేట్ ఏంటంటే ప్రభాస్ అయితే అంటే కొత్త అంటే డైరెక్టర్ కూడా కాదు ఒక కొరియోగ్రాఫర్. ఆ కొరియోగ్రాఫర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతని పేరు ఏం పేరంటే ప్రేమ్ రక్షిత్. అతను ఏంటంటే 'నాటు నాటు' సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా ఉండి ఆస్కార్ అవార్డు అయితే తీసుకున్నాడు. అతనికి డైరెక్టర్ గా ఇంతవరకు అసలు పేరే లేదు. డైరెక్టర్ గా ఒక ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వలేదు. డైరెక్టర్ అని కూడా తను ఎవరు పిలవరు. అలాంటిది తను ఒక కథని రెడీ చేసి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ హీరో అయిన అంటే పాన్ ఇండియన్ స్టార్ దగ్గరికి పాన్ వరల్డ్ స్టార్ దగ్గరికి వచ్చి ఆ కథ చెప్పాడు. ఎవరైనా ఏమంటారు కొరియోగ్రాఫర్ తో ఎవరైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎవరికి కూడా ఇష్టంగా ఉండదు కాబట్టి మేము చేయము మింగే అనేది చెప్తారు. కానీ ప్రభాస్ ఆ కథని పూర్తిగా డీటెయిల్డ్ గా విని తనకి రెస్పెక్ట్ ఇచ్చి విని తనకు నచ్చిన తర్వాత నేను ఈ కథని చేస్తాను అనేది మాట అయితే ఇచ్చాడు. ఎవడు కూడా అంత ధైర్యం అయితే చేయడు భయ్యా. ఈ మధ్య ప్రభాస్ ప్రతి ఒక్క సినిమాని కూడా అతని ఎక్స్పీరియన్స్ ని బట్టి తను చేసే దాన్ని బట్టి అయితే చూడట్లేదు. తనకి కథ నచ్చితే తను తీయగలడు అన్న నమ్మకం ఉంటే దాన్ని బట్టి అయితే తీస్తున్నాడు భయ్యా. అలాంటిది కొట్టడమే ఒక ప్లాటినం అంటే ప్లాటినం అనేది కొట్టాడు ప్రేమ్ రక్షిత్ మాత్రం. మరి ప్రేమ్ రక్షిత్ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే మాత్రం తను ఆపేవాడే ఉండడు. ఇంకా రాజమౌళిది వేరే లెవెల్. అంత స్టేటస్ కి వెళ్ళినా ఆశ్చర్యపోబడలేదు. ఎందుకంటే తనకి పోస్ట్ అవకాశం అంత పెద్ద స్టార్ తో వచ్చింది కాబట్టి. మరి ఆ కథ ఏ టైంలో చెప్పాడంటే స్పిరిట్ టైంలో చెప్పాడు. అప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆ కథ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరు కూడా తన షూటింగ్ లో అంటే ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా కథ చెప్తాను ఒప్పుకోరు. కానీ అతను చెప్పాడంటే ప్రేమ్ రక్షిత్ మీద సందీప్ రెడ్డి వంగ కూడా ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు భయ్యా. అంటే వీటి గురించి ఈ ప్రేమ్ రక్షిత్ మూవీ గురించి ఇంకా టైటిల్ లేదు అనుకోలేదు. అంటే కాబట్టి టైటిల్ వచ్చే చెప్తాను. ఈ ప్రేమ్ రక్షిత్ మూవీ గురించి ఈ స్పిరిట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ కావాలనుకున్నా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ లైక్ కూడా కొట్టండి.